ప్రైజ్ ది లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 15. ఆయన తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అనెను. మత్తయి 12:49. యోసేపు తన ఇద్దరు కుమారులను యాకోబు యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులను వారి తల మీద ఉంచెను. ఆదికాండం 48:14. అలాగున చేయుట ద్వారా అతడు ఆ బాలులను తన కుటుంబం అంతటితో ఐక్యపరుచుకొని ఇట్లు చెప్పుచున్నాడు: మీరు ఐగుప్తులో జన్మించినప్పటికీ మీరు నా కుమారులు, మీరు నా కుటుంబమునకు చెందినవారు. దేవుడు అబ్రహామునకును అతని సంతానమునకును ఇచ్చిన ఆశీర్వాదములలో ఇప్పుడు మీకు సమాన భాగము కలదు. అతడు వారి తల మీద తన చేతులుంచుట ద్వారా కూడా వారికి ఇలాగున జ్ఞాపకం చేయుచున్నాడు: నా కుమారులారా, మనుమలారా, ఇప్పుడు మీరు ఐగుప్తు ఐశ్వర్యమును మహిమను చూచి మోసపోకుడి. దేవుడు మీకు అబ్రహాము యొక్క పిల్లలతో పాటు ఆత్మీయమైన నిత్యమైన స్వాస్థ్యమునిచ్చెను. కావున తల మీద చేతులుంచుట, హస్త నిక్షేపణ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తముచే కొనబడిన దేవుని పిల్లలతో మన ఆత్మీయ ఏకత్వమును మరియు సంబంధమును బయలుపరచుచున్నాము. నీ పట్టణములో అనేక మంది ఉండవచ్చును, కానీ కేవలం యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన వారే నీ సహోదరులు సహోదరులు. మత్తయి 12:50లో మన ప్రభువు పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియునెను. తల మీద చేతులుంచుటలో జాతి లేక సంస్కృతి లేక విద్య భేదము లేకుండా మనము ప్రభువును ప్రేమించు వారిని చెందిన వారమని వెల్లడి చేయుచున్నాము. మనము ఒకే కుటుంబమునకు చెందిన వారము. మనము లోకము మరియు దాని ఆకర్షణలచే ఎంత మాత్రమును మోసపోకూడదు. కావున హస్త నిక్షేపణ యొక్క మొదటి ప్రాముఖ్యత ఏమనగా, ఇతర విశ్వాసులతో మన ఆత్మీయ సంబంధమును తెలియచేయుచున్నది. రెండవదిగా, హస్త నిక్షేపణ ద్వారా యేసు ప్రభు యొక్క సమర్పణతో కూడిన మరణంతో మన ఐక్యతను వెల్లడి చేయుచున్నాము. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడెను. లేవికాండం 1:4. ఎవరైనాను ఎప్పుడైనాను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నొద్దకు అర్పణ తెచ్చినప్పుడు అతడు ఆ పశువు తల మీద తన చేతులుంచి తన పాపములను ఒప్పుకొనును. తరువాత పశువు చంపబడి బలిపీఠంపై అర్పించబడును. ఆ పశువు యొక్క తల మీద తన చేతులుంచుట ద్వారా అతడు ఈ పశువు నా స్థానమున మరణించబోచున్నది అని చెప్పుచున్నాడు. అతడు తనంతట తాను లోపలికి వెళ్ళలేడు. అతని స్థానంలో పశువు వధించబడి అర్పణగా లోపలికి తీసుకుని పోబడెను. అదే రీతిగా విశ్వాసము ద్వారా యేసు ప్రభు మనకు బదులుగా మరణించినని వెల్లడి చేయుచున్నాము. కావున హస్త నిక్షేపణ ద్వారా యేసు ప్రభు యొక్క మరణములో మన ఆత్మీయ ఐక్యతను తెలియచేయుచున్నాము.